మనము పోరాడునది శరీరులతో కాదు. శరీరులతో నువ్వు పోరాడితే, ఒక శరీరుడు నిన్ను చేతితో కొడితే మరలా నువ్వు చేతితో కొట్టగలవు. మాటలతో కొడితే నువ్వు మాటలతో కొట్టగలవు. కాలితో తన్నితే నువ్వు కాలితో తన్నగలవు. అంటే శరీరులతో కాదు మనం పోరాడేది. మనం పోరాడేది ప్రధానులతో, మనం పోరాడేది అధికారులతో, మనం పోరాడేది ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలతో. ఒక 4 గుంపులు పేర్లు చెప్పాడు ఆయన. ఈ 4 గుంపులు ఒక్క గుంపే, అపవాది అయిన సాతానుడు గుంపే. కాకపోతే వారి యొక్క క్లాసెస్, వారి యొక్క స్టేజెస్ అన్నమాట. సో అంటే అపవాది అయినటువంటి సాతానుడు కూడా 4 విభిన్నమైన రీతులలో, 4 విధాలుగా వాడు పిలువబడుతున్నాడు. ఈ 4 గుంపులతోనూ లేదా అపవాది అయిన సాతానుడితోనూ పోరాడుతున్నావు. ఈ పోరాటము అనేది నీకు నువ్వుగా కొని తెచ్చుకున్నది కాదు. ఈ పోరాటము అనేది ఇష్టంతో నువ్వు చేస్తున్నది కాదు. కానీ నీవు రక్షించబడిన బిడ్డవు. ఒకానొక సమయంలో మనమందరము రక్త మాంసముల వలన పుట్టాం. కానీ ఎప్పుడైతే దేవుని యందు విశ్వసించామో, దేవుని యందు నమ్మిక ఇచ్చామో, ఆనాటి నుండి మనము దేవుని మూలంగా పుట్టబడిన వారం. ఇప్పుడు నీ గుర్తింపు ఏంటి అంటే, మనమందరము దేవుని పిల్లలమై ఉన్నాము. సో దేవుడు పోరాటములో ఉన్నాడు నీ పుట్టుక జరగక మునిపే. దేవుడు పోరాటములో ఉన్నాడు నీవు అనే వ్యక్తివి ఉనికిలోనికి రాక మునిపే. ఆయన ఎవరితో పోరాడుతున్నారు? అపవాది అయిన సాతానుడితో. వాడి యొక్క ప్రయత్నాలన్నిటినీ దేవుడు లయము చేస్తూనే ఉన్నాడు. అయితే దేవుడు పోరాడుతున్నాడు అని అంటే, సాతానుడు దేవుడి కంటే గొప్పవాడా? చెప్పండి. మరి ఎందుకు పోరాడుతున్నాడు ఆయన? ఆయన ప్రజలమైన మనలని నాశనం చేయగలిగిన శక్తి అపవాది అయిన సాతానుడికి ఉంది. సో నువ్వు బలహీనుడివి, నీవు ఆత్మీయంగా బలహీనతలో ఉంటావు. నీవు అపవాదితో పోరాడగలిగినంత శక్తి నీకుండదు. కాబట్టి నిన్ను కాపాడటానికి నీ పక్షమున దేవుడు సాతానుడితో పోరాడుతున్నాడు. మీకు అర్థమైందా? అంటే ఆయన పోరాటము ఎవరి గురించి? నీ గురించి. ఎవరితో పోరాడుతున్నాడు? సాతానుడితో పోరాడుతున్నాడు. ఆయన డైరెక్ట్ గా సాతానుడితో పోరాడడం లేదు. ఎందుకని? ఆయన పోరాడేంత స్థాయి సాతానుడిది కాదు అసలు. ఈ సాతానుడు ఒకానొక సమయంలో దేవదూతగా ఉన్నప్పుడు, ఆ దేవదూతకు కూడా సృష్టికర్త ఎవరు అనంటే, మనం ఆరాధిస్తున్న సృష్టికర్త అయిన దేవుడే. ఏమండి? సృష్టించబడిన వాడు సృష్టికర్త మీద దాడి చేయ